హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు 6 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అండి ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. చూడండి, ఈ వీడియో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇవి వచ్చి పాప మెజర్మెంట్స్ అనమాట. నేను ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్తో ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి 80 పాయింట్ లైనింగ్ పీస్. దీని ఇట్లా 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, టోటల్ పాప పొడవు వచ్చేసి 37. దానిలో మనకి బాడీ పార్ట్ వచ్చి 12 పెట్టుకోవాలి. ఈ ఏజ్ వాళ్ళకి 12 అయితే సరిపోతుంది. ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 13 అయితే నేను తీసుకుంటాను. చూడండి, బ్లౌజ్ పొడవు ఇప్పుడు మన టాప్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టాప్ పొడవు అయితే 13 తీసుకుంటున్నాను. ఇది 6 ఇయర్స్ పాపకు అనమాట. చూడండి, 13 దగ్గర ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసి నీట్గా టోటల్గా చూడండి, పొడవు వచ్చేసి 12. అలాగే నడుం దగ్గర వచ్చేసి 24, 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం. అలాగే 24. చూడండి, చంక ఆమర నుంచి 4.5 తీసుకున్నాను. చంక డీపు మనకి నెక్ కూడా షోల్డర్ కూడా 4.5 తీసుకుంటున్నామండి. చూడండి, ఇలా వస్తుంది స్టిచ్ అనేది. ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. చంక ఆమ్ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4.5 అయితే ఉంది. చూడండి, 4.5 దగ్గర నేను షోల్డరు పెట్టుకుంటున్నాను. 4.5. నెక్ వచ్చేసి 1.25 అంటే 1.35. అలాగే షోల్డర్ వచ్చి 2.5. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని శంఖ ఆమ్ రౌండ్ అయితే ఇలా నేను డ్రా చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా నీట్గా మనకి టాప్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, కరెక్ట్గా వచ్చింది ఫిట్టింగు. ఒకసారి మనం మెజర్ చేసుకుంటే తెలిసిపోతుంది. కరెక్ట్గా 6 వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నెక్ డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదా. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నారాయణపేట శారీ 2.30 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ వైపు 3.5 అయితే తీసుకుంటాను. బ్యాక్ వచ్చేసి 4 అనమాట. ఈ సైజు వాళ్ళకు ఇది సరిపోతుంది. చూడండి, ఇక్కడికి అనమాట. సో ఇక్కడికి వస్తుంది. మనకి చంక ఆమ్ రౌండ్ కరెక్ట్గా రానప్పుడు కొంచెం పెంచుకొనైనా సరే మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. చూడండి, నెక్ వచ్చి 4 దగ్గర మార్క్ చేసుకున్నాను. 3.5. బ్యాక్ నెక్ వచ్చేసి 4. రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ వచ్చేసి బ్యాక్ నెక్. అంతే ఫ్రెండ్స్, మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి టాప్ అనేది మనకు కటింగ్ అయితే చేసేసుకుందాం. ఏ విధంగా మెజర్ చేసుకుందామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, టోటల్గా మనం ఏ విధంగా మెజర్మెంట్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. అలాగే నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్. ఇది నెక్ మరి చిన్నగా ఉందని చెప్పేసి నేను ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకున్నానండి. ఫ్రంట్ నెక్ 4, అలాగే బ్యాక్ నెక్ వచ్చి 4.5 అయితే తీసుకున్నాను. కొంచెం డీప్ నెక్ లాగా వస్తుందన్నమాట ఫ్రాక్కి. సో అందుకని కొంచెం 1/2 ఇంచ్ అనేది ఇట్లా పెంచుకున్నాను. ఫోల్డింగ్ అనేది తీసేసి ఫ్రంట్ నెక్ పక్కకు తీసేసి బ్యాక్ నెక్లో మనం కటింగ్ చేసుకోవాలి. సో అందుకని నేను సపరేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందండి. బాడీ మెజర్మెంట్స్ అనేది మనకి నేను ఒకసారి మార్క్ చేసుకున్నాను కదా. ఇది ఫ్రంట్ బ్యాక్ అని మనకి గుర్తుండడం కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రాక్ అనేది కట్ చేద్దామండి. కింద కుచ్చులు పెట్టుకోవడానికి ఇది మెయిన్ క్లాత్. ఇది నారాయణపేట శారీ అయితే తీసుకొని నేను ఇద్దరికి ఇలా
లాంగ్ ఫ్రాక్స్ అని కుట్టానండి. 3 ఇయర్స్ పాపకి అలాగే 6 ఇయర్స్ పాపకి ఇద్దరికి వచ్చేసి ఒక శారీ అయితే తీసుకొని నేను ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ కటింగ్ వీడియోనే, స్టిచ్చింగ్ వీడియో కూడా కలిపి చేద్దామనుకున్నాను. కానీ కెమెరా చిన్న ప్రాబ్లం వల్ల నేను వీడియో అనేది కంప్లీట్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పేసి ఇది కటింగ్ వీడియో వరకు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇది వచ్చేసి పొడవు, ఫ్రాక్ పొడవు అనమాట. ఇది టోటల్ పొడవు వచ్చేసి మనకి 37లో బాడీ పొడవు వచ్చేసి 12, మిగిలింది వచ్చేసి 25 వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఫ్రాక్ వచ్చేసి 25 దగ్గర ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం, చూడండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంతే, చాలా ఈజీ. ఇలా కుచ్చులన్నీ వచ్చాయి కదా, వీటన్నిటిని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేది మెయిన్ అనమాట. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్, దాన్ని బట్టి ఈ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాం, మెయిన్ క్లాత్. చూడండి, అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి లైనింగ్ కటింగ్ అయితే చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. మనం దీనికి మిగిలిన క్లాత్లో అయితే బాడీ టాప్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను. దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అయితే ఉంది కదా, అది దీని మీద పరుచుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా పరుచుకొని అంతే. ఎక్స్ట్రాలన్నీ నీట్గా సర్దుకొని ఇలా క్లాత్ అనేది కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండేట కటింగ్ అయితే చేసేసుకోవడమే. సో ఈ విధంగా మనం కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాలన్నీ నేను నీట్గా కట్ చేసుకుంటాను. సో ఇది లంగా, ఇది పై టాప్ అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. దానికోసం మనం మెయిన్ అంచు ఉంది కదా, అంచు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. మనము ఈ బ్లౌజ్ పీస్ని అయితే యూజ్ చేయట్లేదు, కానీ ఈ అంచు ఉంది కదా, అంచునైతే హ్యాండ్స్ కటింగ్ అయితే యూజ్ చేసుకుంటున్నాము. ఇట్లా 4 ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ పొడవు వచ్చి పాపది 8 ఉంది. 8 అయితే నేను 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, పఫ్ హ్యాండ్స్ కోసం ఇంకో 3 ఇంచెస్ ఎక్స్ట్రా నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడికి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవడమే. ఈ అంచు మీద మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదు. చూడండి, నేను కటింగ్ అనేది చేస్తాను, దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. కొంచెం పైన పఫ్ అయితే కొంచెం పెడుతున్నాను నేను, హెవీ అయితే కాదు. చూడండి, మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. మార్కింగ్ అయితే నీట్గా కనిపించట్లేదు. చూడండి, ఇలా వస్తుంది హ్యాండ్. ఇక్కడ దగ్గర మన కుట్టు దగ్గర ఇది, ఇక్కడ దాకా పఫ్ వస్తుంది. సో ఈ విధంగా మనం బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకుందాం. స్టిచ్ అనేది ఇలా వస్తుంది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి లైనింగు 2 మీటర్స్ అనమాట. డబల్ ఫోల్డింగ్ అయితే వేసాను. చూడండి, పొడవు వచ్చేసి మనం 25 పెట్టుకున్నాం కదా, నేను 25కి ఇక్కడ లైనింగ్ పొడవు కూడా తీసుకుంటున్నాను. సేమ్ అంతే. ఎందుకు తీసుకుంటున్నానంటే కింద మనం మడిచినప్పుడు 1 ఇంచ్ పోతుంది. సో అప్పుడు లైనింగ్ అనేది సరిపోతుంది. అందుకని చెప్పి నేను 25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. కింద ఫ్రాక్ పొడవు అనమాట. ఇది వచ్చేసి క్రాస్ లంగా ఉంది కదండి, 6 ముక్కల లంగా. ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగా నేను తీసుకుంటున్నాను. సో ఇటు సైడ్ ఒక 5 ఇంచుకి, ఇటు సైడ్ ఒక 5 ఇంచుకి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఈ 2 కలుపుకుంటూ ఇలా డాట్స్ అయితే పెట్టాను కదా, ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవడం చాలా సింపుల్ అండి. లైనింగ్ తక్కువ క్లాత్ పడుతుంది, ప్లస్ బాగా పన్నా వస్తుంది, నీట్గా సరిపోతుంది. సో అందుకని నేను చెప్పేసి నేను లంగాలకి, లాంగ్ ఫ్రాక్స్కి, లెహంగాకి ఇలాగే స్టిచ్ చేస్తాను లైనింగ్. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఎలా స్టిచ్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, మనకి
టోటల్గా లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కటింగ్ అయిపోయింది. ఎలా స్టిచ్ చేయాలో నా నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. టోటల్ ఓవరాల్గా నేను స్టిచ్ చేసినప్పుడు లుక్ ఎలా ఉందో చూడండి. మా పాపది 6 ఇయర్ పాపది ఇట్లా వచ్చింది లాంగ్ ఫ్రాకు. అలాగే ఇదిగో 3 ఇయర్స్ పాపది. వీళ్ళిద్దరికీ నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.